హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనే దానిపై ఫుల్ క్లారిటీ మరో అప్డేట్ అయితే వచ్చింది. దాంతో పాటు ఎంతమంది రాబోతున్నారు అనేది కూడా చెబుతా. ఈ సంఖ్య చూస్తే నిజంగా అబ్బో! ఏంటిది సీజన్ 8 మళ్ళీ ఇంకోట సీజన్ 9 కూడా ఒకేసారి స్టార్ట్ చేశారా? సీజన్ 8 అవుతుండగానే సీజన్ 9కి కూడా కావాల్సినంత మంది కంటెస్టెంట్స్‌ని పంపించేస్తున్నారు. ఇంతమందా? జంబో బ్యాచా? అనైతే షాక్ అయితారు. హౌస్‌లో ప్రెజెంట్ అయితే సీత, కాంతార క్లాన్ అలాగే నిఖిల్, శక్తి క్లాన్ల మధ్య వార్ మొదలైపోయింది. నిఖిల్ క్లాన్‌కి శక్తి అయిన నామకరణం చేసిన విష్ణుప్రియ కూడా క్లాన్ మారిపోయింది. అది కూడా మామూలు కాదు. తెగ సంబరపడిపోతే ఎగురుకుంటూ, గెంతుకుంటూ బాబోయ్! ఈ క్లాన్‌లో నేను ఉండను అని ఏ క్లాన్‌కైతే నామకరణం చేసిందో ఆ క్లాన్‌కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది. సరే మొత్తానికి ఇప్పుడు శక్తి క్లాన్ అండ్ ఈ కాంతార క్లాన్ల మధ్య రేషన్ కోసం టాస్కులు కూడా నిన్న గట్టిగానే జరిగాయి. ఎన్ని టాస్కులు జరిగాయి, ఎవరు గెలిచారనేది కూడా ఈ వీడియోలో చెబుతా. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పట్లాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మన వీడియోలకి ఎక్కువ రీచ్ రావాలంటే ఖచ్చితంగా మీరు నా కోసం ఒక లైక్ కొట్టి వీలైతే 4 మాటలు కూడా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఇది నా రిక్వెస్ట్. మీరు ఎంత ఎక్కువ మంది లైక్స్ చేస్తే అంతగా రీచ్ ఉంటుంది కనుక సో పదే అడిగేది ఇది. అట్లాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయ్యండి. మంచి అప్డేట్స్ అయితే షేర్ చేస్తా. సరే ముందుగా ఈ వైల్డ్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డు ఎంట్రీలు 5వ వారం కాదు 6వ వారం ఉండబోతోంది అన్నట్టు నాకున్న అప్డేట్. ఎందుకు అంటే 5వ వారం అక్టోబర్ 5 పెద్దగా విశేషాలు ఏమీ లేవు, స్పెషల్ డేస్ ఏమీ లేవు. బట్ 6వ వారం అక్టోబర్ 12 అంటే దసరా పండుగ. సో ఈ సీజన్ 8 గ్రాండ్ ఎంట్రీ 2.0 లాంచింగ్ దసరా రోజు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాని గురించి అయితే డిస్కషన్స్ నడుస్తావని అప్పుడైతే అదిరిపోద్ది కదా, వేరే లెవెల్ అని లెక్క. అలాగే అక్టోబర్ 12 ఎప్పుడంటే శనివారం, అక్టోబర్ 12 శనివారం పడింది వీకెండ్ 12వ తేదీ కనుక గ్రాండ్గా మళ్ళీ మరోసారి సీజన్ 8 ఫస్ట్ డే సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచింగ్ ఎట్లా జరిగిందో అలాగే ఈ 2.0 ఈవెంట్ కూడా అలాగే అంతకు మించిన గ్రాండ్ లాంచింగ్ని ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనిపై బిగ్ బాస్ టీంలో కూడా ప్రజెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్టుగా నాకున్న సమాచారం. మరి రెగ్యులర్గా గ్రాండ్ లాంచింగ్లు అప్పుడు అట్లాగే చేద్దామా, ఇంకా ఏమైనా లిమిట్లెస్ అన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంకైనా దుమ్ము రేపేసి అదరగొట్టేద్దామా అని కూడా చేస్తామన్నారు. దీంతో పాటు ఇంకో ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నారండి. అదేంటి అంటే గత సీజన్ మాదిరిగానే అక్టోబర్ 5న గ్రాండ్ లాంచ్ 2.0 లాంచ్ చేసి ఆ మరుసటి రోజు దసరా కూడా అక్టోబర్ 12న అంటే నెక్స్ట్ వీక్ మరుసటి రోజు అన్నా కదా, 5వ తేదీని కాకుండా 12వ తేదీని కూడా మళ్ళీ మరో గ్రాండ్ ఈవెంట్ను ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్టు. అంటే అయితే 2 పెద్ద ఫంక్షన్లు లేదంటే 2 కలిపి దసరాకు ధూమ్‌ధామ్‌గా చేయాలనేది ప్లాన్ అంట. చూద్దాం ఈ రెండింటిలో ఏది అంటే 5న కొంతమందిని పంపిద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళా వైల్డ్ కార్డులు కూడా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా మనకి ఇక వీళ్ళు మనమే తాడు పెడి తేల్చుకోవాలని పాత వాళ్ళు అనుకుంటే లేదు ఇంకా ఉంది లిమిట్లెస్ ట్విస్ట్లు. వైల్డ్ కార్డులు కూడా ఒకసారి వచ్చి ఆగిపోరు, మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు అన్నట్టుగా ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించినట్టుగా పంపుతూనే ఉంటాడు ఆ బిగ్ బాస్ అని. లోపల ఉండే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా ఇలా 2 వారాలు కూడా పంపిద్దామా అని మొత్తానికి రెండింట్లో ఒకట 5న లేకపోతే 12న అలా 5, 12 రెండింటిని వాడేద్దామా, ఎలా పంపేద్దామని ప్రస్తుతానికి అయితే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఫైనల్ చేయగానే ఈ అప్డేట్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు మీ అందరికీ ముందుగానే నేనే చెబుతా. ఈ సీజన్లో అప్డేట్స్ అన్ని మరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా లేనంత వేగంగా పర్ఫెక్ట్గా అందరికంటే ముందు నేనే అందిస్తాను. సో మరొకసారి మీరు మరింత నన్ను ఉత్సాహంగా మరిన్ని అప్డేట్స్ మీతో పంచుకోవాలంటే మిమ్మల్ని అడిగేది లైక్స్ అలాగే కామెంట్స్, అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నేను ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో కానీ. ఇక వైల్డ్ కార్డులుగా ఎంతమంది వస్తున్నారనేది ఎప్పటికైతే మనం పేర్లతో సహా చెప్పుకున్నాం. కానీ లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే వైల్డ్ కార్డులను ఖచ్చితంగా ఒక్కో సీజన్ నుంచి ఒక్కొక్కరిని అంటే 7 గత సీజన్ల నుంచి 7గురిని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళలో సీజన్ 1 నుంచి హరితేజ, అట్లాగే సీజన్ 4 నుంచి అవినాష్, అట్లాగే నైని పావని సీజన్ 7 వైల్డ్ కార్డు, అప్పుడే వైల్డ్ కార్డు ఇప్పుడు వైల్డ్ కార్డు. ఈ అమ్మాయి ఆయన పేరు అవినాష్ కూడా అప్పుడు వైల్డ్ కార్డు. ఓకే. ఇక రోహిణి సీజన్ 3 ఈమె 3 అనుకుంటా ఈమె. సో మొత్తానికి వీళ్ళైతే ఇప్పటికే ఫైనల్ విషయం ఇప్పటికి మీకు చెప్పా. ఇప్పుడు కొత్తగా మరో పేర్లను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు పక్కాగా 100% ఇంకా కాలే 90+ అయ్యింది. 100% సెంచరీ కొట్టే కానీ కన్ఫర్మ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ప్రొఫైల్స్ సో ప్రొఫెషన్ ఇది సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇది సో మొత్తం డీటెయిల్స్ ఇది చెబుతా. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఏంటంటే ఈసారి వైల్డ్ ఎంట్రీలను సింగిల్గా కాకుండా బడ్డీస్ కానీ ఇద్దరు చొప్పున హౌస్లోకి పంపిస్తారంట. అలా అయితే ఏకంగా 12 మందిని అంటే 12 మంది అంట డజను అంటే 6 బడ్డీస్‌ను హౌస్‌లోకి పంపేస్తారన్నది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బజ్ ఇది నడుస్తా ఉంది. ఏకంగా 12 మంది అంటే ఇది నాకొచ్చిన అప్డేట్ కాదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూస్.
ఇది కానీ కరెక్టే అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో మోత మోగిపోవడం ఖాయం. ఎందుకు మోత మోగుతుందంటే 5వ వారం లేదా 6వ వారం దసరాకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తే అప్పటికే హౌస్లో 14 మందిలో 6 ఎలిమినేట్ అయిపోయి మరో 8 మంది ఉంటారు. సో డే 1 14 వచ్చారు కనుక. ఆ టైంలో 6 లేదా 7 వైల్డ్ కార్డులు ఎంట్రీలు ఇస్తే మళ్ళీ హౌస్లో మొత్తం కంటెస్టెంట్లు 14 లేదా 15 మందికి పెరుగుతారు. సో 6 వారాలు అయిపోతే మరో 9 వారాలు ఉంటుంది. అంటే 9 వారాలు 9 మంది ఎలిమినేట్ అయిపోతే చివరికి టాప్ 5 లేదంటే సూపర్ 6 మిగులుతారు. కరెక్ట్‌గా లెక్క సరిపోతుంది. డబుల్ ఎలిమినేషన్‌లు కూడా చేయాల్సిన పని ఉండదు, అవసరం ఉండదు. అలా కాకుండా 7 కంటే ఎక్కువ మంది 7, 8, 9, 10, 11, 12 ఇట్టా హౌస్‌లోనికి ఎంట్రీ ఇచ్చారనుకోండి, హౌస్‌లో ఉన్న 8 మందితో కలిపితే మొత్తం 20 మంది అయితారు. 12 మంది ప్రకారం నడుస్తున్న బస్ ప్రకారం అయితే 20 మంది అయితారు. అప్పుడు వారానికి ఒకరిని చొప్పున 9 వారాల్లో ఏకంగా 5 వారాలు డబుల్ ధమాకా, డబుల్ ఎవ్రీ వీక్ డబుల్ ధమాకా. ప్రతి వారం దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు ఉంటది ఇంకా హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి. 2 పండుగలు, వారానికి 2 పండుగలు, వారానికి 2 డబుల్ డోస్ అనమాట. అంటే 3 వారాలు మినహా ప్రతి వారం డబుల్ ధమాకాతో హౌస్ అల్లకల్లోలం అయిపోతుంది. పైగా లోపల 6 వారాల నుంచి ఉన్నోళ్ళకి పిచ్చిలేస్తుంది. ఏంది నాయనా ఏందిది? ఎందుకొచ్చాం మేము? అప్పుడెప్పుడో వచ్చాం. ఆడి, కింద పడి, మీద పడి, లేచి, ఆడి, ఫైట్ చేసి, కొట్లాట పడి, మాలో మేము బాండింగ్‌లయ్యి, అపోనెంట్స్ అయ్యి, ఎనిమీస్ అయ్యి, కొట్టుకొని, తిట్టుకొని, ఫైటింగులు చేసి కష్టపడి ఒక దశకొచ్చావనేసరికి నువ్వు మళ్ళీ గుంపులుగా పంపిస్తా ఉంటే మేమన్నా సవాల్ చేసామా? 'షేర్ ఖాన్' ఒక్కడిని కాదు 100 మందిని పంపించామని వాళ్ళు అనుమానంగా చూస్తారే. నువ్వు గాని ఆ కెమెరాకెళ్ళి చెప్పావా ఏంటి బిగ్ బాస్‌కి? 'బిగ్ బాస్' ఒకరినిద్దరిని కాదు 100 మందిని పంపించని చెప్పేవేంట్రా? గుంపులుగా వచ్చి పడిపోతున్నారు. ఏడ నుంచి వచ్చారా నాయన మా వల్ల కాదు ఇంకని వాళ్ళకి మామూలు పిచ్చి లేవదు. ఇంతమందిని వైల్డ్ కార్డులకి పంపిస్తే ఇప్పటికే అలిసిపోయి ఉన్నాం. మళ్ళీ వీళ్ళతో రచ్చ మొదలు పెట్టాలా? మళ్ళీ మా పరిస్థితి ఏంటి? వచ్చినోళ్ళు ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నారు? ఎవరితో దూరంగా ఉంటున్నారు? ఎవరి గురించి పొగుడుతున్నారు? ఎవరి గురించి నామినేట్ చేస్తున్నారు? వాళ్ళకొక క్లారిటీ వచ్చేస్తది. అంచనా ఇవి రాగానే వీళ్ళని నామినేట్ చేశారంటే వీళ్ళకి నెగెటివ్ ఉంది. వీళ్ళ జోలికి పోవట్లేదంటే వీళ్ళకి పాజిటివ్ ఉంది. ఇలా మొత్తంగా చర్చోపచర్చలు రకరకాల లెక్కలు, క్యాలిక్యులేషన్స్, అంచనాలతో రచ్చ అయితే లేస్తది. ఇక నిఖిల్, నబీల్, యష్మి లాంటోళ్ళైతే తలలు పట్టుకునే పరిస్థితి వస్తది. ఏందిరా నాయనా ఏం జరుగుతుందిరా బయట అని ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వచ్చినోళ్ళు ఎవరితో పాజిటివ్‌గా వైబ్ సెట్ అయింది, ఎవరికి దూరంగా ఉన్నారు, ఎవరిని నామినేట్ చేశారు, ఎవరిని చేయలేదు, ఏ పాయింట్ పట్టుకున్నారు, ఓహో ఆ టైంలో నేనన్ని పాయింటే పట్టారు. ఇలాగ పంచాయతీలు మొత్తానికి వేరే లెవెల్‌లో ఉంటది. సో మొత్తానికి చూద్దాం. షోను గందరగోళంగా మార్చేసి అలా 12 మందిని పంపుతారా? లేక 6 లేదా 7, 8 మందిని పంపిస్తారు. ప్రస్తుతానికైతే సస్పెన్సే. రావడం అయితే పక్కా. మరి ఫిగర్ ఎంత అనేది చూడాలి. ఇక ప్రెజెంట్ హౌస్‌లో అయితే నిన్న సీత, నిఖిల్ జట్ల మధ్య రేషన్ కోసం నిన్న హౌస్‌లో 3 టాస్క్‌లు అయితే నడిచాయి. మొదటి టాస్క్ సీత టీం గెలిచిందని మనకొచ్చిన సమాచారం. రెండో టాస్క్ ఏంటంటే తినడానికి సంబంధించింది ఇచ్చారనంటే బిర్యానీ లాంటి ఫుడ్ ఏదైనా ఇచ్చి ఎవరు ఎక్కువ కుమ్ముతారో ఫస్ట్ బెస్ట్ అంటారు కదా! ఫస్ట్ తినాలి, ఎక్కువ తినాలి. ఈ టైప్‌లో ఒక టాస్క్ ఇచ్చారంట. మరి ఇందులో ఎవరైతే ఎక్కువగా తినగలరో వాళ్ళు మాట్లాడితే చికెన్ బిర్యానీ అన్నా సరే లిమిట్‌లెస్ చికెన్ బిర్యానీ ఏస్తే కుమ్మేయండి ఎవరు గుమ్ముతారని ఈ ఫుడ్‌కి సంబంధించిన టాస్క్. ఇది కాకుండా మరో మూడో టాస్క్ కూడా జరిగింది. ఈ 3 టాస్కుల్లో 2 గెలిచినోళ్ళకి రేషన్, వీఐపీ రూమ్ యాక్సెస్ దొరికితే మరి సీతా క్లాన్ అయితే చాలా కసిగా నిఖిల్ క్లాన్‌పై ఉంది. ఎలాగైనా గెలవాలని అందుకు పోటీ గట్టిగానే ఉంటుంది. అంత ఈజీ ఎవరు గుడ్లు టాస్క్‌కి ముందు ఒక లెక్క, గుడ్లు టాస్క్ తర్వాత ఒక లెక్క. ఆ ప్రభావతి ఇచ్చి తెచ్చిన పౌరుషంతో పోట్ల గిత్తలాగా పందెం కోలులా తలపడుతున్నారు. నో డౌట్. అలాగే ఈ క్లాన్స్ సీతా క్లాన్‌కి సంబంధించి సభ్యులు వెళ్ళేటప్పుడు సీత అందరూ సీత అంటా ఉన్నారు తప్ప నిఖిల్ క్లాన్‌లోకి ఒక్కళ్ళు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లే. ఒక పృథ్వీ, సోనియా తప్ప అందరూ సీత అంటే లాస్ట్ బిగ్ బాస్ బతిమలాడుకొని లేదురా బాబు మీరు కూడా ఇటు కూడా రండి. అందరూ సీత క్లాన్‌కే వద్దు. వాళ్ళు ముగ్గురు వీళ్ళు 8 మంది అయిపోయే పరిస్థితి బలవంతంగా మణికంఠ, ప్రేరణ లబోదిబో, ముర్రో, కిర్రో అనుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రేరణ అప్పటికి వెళ్ళల. లాస్ట్‌కి యష్మి అవన్నీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అసలు ఎందుకు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు? అసలు ఎందుకు నిఖిల్ వైపు కన్నెత్తి కూడా చూడం? పొర్రపాటున కూడా వెళ్ళం. ఆయన వద్దు, ఆయన క్లాన్ వద్దు, ఆయన చీఫ్ వద్దు, ఆయన ఎందుకు అంత కరాఖండిగా చెప్పారని చాలా ఇంట్రెస్ట్ కాన్వర్జేషన్ డిస్కషన్ జరిగింది. దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశా. మన జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకండి. అలాగే ఈరోజు లైవ్‌లో జరగబోయేవి ప్రోమోలు, నెక్స్ట్ ఎపిసోడ్ అన్నీ కూడా ముందుగా అప్డేట్స్ షేర్ చేస్తా. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.